దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తాడు. అందుకని ఆయన దేవుడు అయ్యాడు, మనం మనుషులమయ్యాం. లేకపోతే దేవుని పోలికతో మనం కూడా పుట్టే కాబట్టి మనం కూడా దేవుడు అయిపోవాలి, అంతే కదా. దేవుడు పోలికగా చేసుకున్నాడు. అందుకని కదా చాలా మంది ఇప్పుడు దేవుడు కనబడిన వారు, దేవతలు కనబడిన వారు ఎలా తయారయ్యారు అంటే కారణం ఇదే. కాబట్టి మనం జాగ్రత్తగా దేవుడు ఏం చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు, ఎక్కడ చెప్పాడు, ఎందుకు చెప్పాడు అనే విషయాలు మనం నేర్చుకుంటూ వస్తా. కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి కొంత సమయాన్ని మనం వ్యత్యాసం చేశాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము ప్రారంభం నుండి 6 వచనాన్ని ఒక్క భాగమే, ఆ ఒక్క భాగాన్ని 3 విషయాలు నేర్పించారు. అందులో మొదటి వచనంలో నా దూత అని మాట్లాడబడుతుంది. ఎవరు నా దూత, ఎందుకు నా దూత అనే పేరు ప్రస్తావించడం జరిగింది అనే దాని మీద చాలా విశ్లేషించాను. రెండోది నిబంధన దూత. ఎవరి నిబంధన దూత? నా దూత ఎవరు, నిబంధన దూత ఎవరు? నిబంధన దూత ఎవరు అంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడు, ఆయనే నిబంధన దూత, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అని మనం తెలుసుకున్నాం. అయితే ఆయన నిబంధన దూత ఎందుకు వచ్చాడు, కారణం ఏంటి, రావాల్సినటువంటి కారణం ఏంటంటే రెండే కారణాలు. ఒకటి, చాలా మంది అనుకుంటారు పాపంలో ఉన్న వారిని రక్షించడానికి వచ్చాడు, మంచిదే. అసలు పాపము అని ఎలా తెలియబడింది మనుషులకి, ఇది పాపము అని ఎలా తెలియబడింది? రోమాపత్రికలో పౌలు గారు క్లారిటీగా వివరించాడు పాపం గురించి. మరి యేసు ప్రభు వచ్చే సమయానికి పాపం గురించి ఎవరు వివరించలేదు, అర్థమవుతుందా? మరి పాపం ఎలా వచ్చింది, పాపానికి పుణ్యానికి వ్యత్యాసం ఏంటి అనే విషయాలు యేసు ప్రభు వచ్చే సమయానికి వాళ్ళకి, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలుకి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డలకి చాలా విషయాలు పాపం అనేది తెలియదు. ఎలా తెలిసింది అంటే ధర్మశాస్త్రం ఎప్పుడైతే వచ్చిందో ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి మాటలు ఏ మాట అయితే చేయకుండా ఆగిపోతాడో అది ఏ మనుషులైనా అది పాపానికి దారి తీస్తుంది అని దేవుని వాక్యము ధర్మశాస్త్రంలో నిర్గమాకాండంలోనే దేవుడు చెప్పడం జరిగింది. అయితే వీళ్ళేం చేశారయ్యా అంటే పాపం చేస్తే ఏం కావాలి, రోమపత్రిక ప్రకారం పాపం చేసిన వెంటనే ఏ వస్తుంది, పాప నిబంధన అంతా శిక్ష వెంటనే వస్తుంది. శిక్ష వచ్చిన తర్వాత అక్కడ అంతా మనకి ఏం కనపడుతుంది అంటే మరణం, అంటే తప్పు చేస్తే మరణం కనిపిస్తాం. అయితే ఇక్కడ మలాకి గ్రంథం వచ్చేదంటే దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే జరిగించాలనుకున్నాడో అంతా జరిగించుకుంటూ వచ్చేసాడు. వచ్చిన తర్వాత మలాకి గ్రంథంలో మలాకి చివరి ప్రవక్తలలోకి చివరి ప్రవక్త ఎవరి అంటే మలాకి. ఈ మలాకి ద్వారా కొన్ని విషయాలు చెప్పి వచ్చాడు. ఎందుకంటే నా పిల్లలకి నేను ఎంత చెప్పినా, నేను ఎంత మాట్లాడినా, నేను ఎంత ధర్మశాస్త్రాన్ని ఇచ్చినా నా పిల్లలు దీన్ని నెరవేర్చలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే వాళ్ళకి ఒక కొత్త నిబంధన చేయాలి. ఏంట నిబంధన? కొత్త నిబంధన చేయాలి. కొత్త నిబంధన చేయాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చబడే వ్యక్తి వస్తే, దాన్ని నెరవేరిస్తే అప్పుడు తద్వారా లేకపోతే ఆయన ద్వారా కొత్త నిబంధన మనం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ భూమి మీదకి మనుష్య కుమారుణ్ణి అంటే ప్రభువైన యేసుక్రీస్తుని పంపించాడు. పంపించి ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు అయితే చెప్పాడో, మనం పూర్తిగా ఎన్ని ఆజ్ఞలు అనుకున్నాం ధర్మశాస్త్రంలో మొదటి నుండి చివరి వరకు మనకు ఉన్నటువంటి ఆజ్ఞలు, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు మొత్తం ఎన్ని అనుకున్నాం? 6613 ఆజ్ఞలు మొత్తం. అందులో ప్రాముఖ్యమైనటువంటివి 613 ఆజ్ఞలు. అందులో ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు ఎన్ని? ఏమమ్మా? 10, 9, 8, 10. అందులో ప్రాముఖ్యమైనవి 2. అంటే ఇప్పుడు ఈ 6613 ఆజ్ఞలని తీసేసాడండి అర్థం.
చాలా మంది తీసేసేటట్టున్నారు. యేసు ప్రభు తీసివేయడానికి రాలేదు. ఎందుకు వచ్చాడు ఆయన? నెరవేర్చడానికే వచ్చింది. మనం ఏమనుకుంటున్నామంటే తీసివేసేసాడు ఆయన, కొట్టివేశాడు ఆయన, పాత నిబంధనలు మనకేం అవసరం లేదు అనుకుంటున్నాం చాలా మంది. ఏం లేదు, పాత నిబంధనలో లేకుండా క్రొత్త నిబంధనలో ఒక్క మాట కూడా ఉండదు. పాత నిబంధనలో ఏ మాట అయితే మాట్లాడాడో అదే మాటని కొత్త నిబంధనలో నిబంధన మాటలుగా చెప్పాడు ఆయన. అందుకనే మనము అధ్యయనం చేయాలి వాక్యాన్ని. అప్పుడు మాత్రమే మనకు ప్రభు మాటలు అర్థమవుతాయి. లేకపోతే అర్థమే కావు, అన్ని వ్యర్థమైపోతాయి. దాని ద్వారా మనం నేర్చుకున్నామే అనుకుంటాం, కానీ దాంట్లో మనకేమీ సారం కనపడదు. ఇప్పుడు అందరూ జీలకర్ర మసాలా బియ్యం తింటున్నారు. జీలకర్ర మసాలా బియ్యం తినక ముందు షుగర్ ఉంది అసలు లేదు. నాకు తెలిసి ఎవరికో ఒకరికి ఉంది. ఈ జీలకర్ర మసాలా ఎప్పుడైతే వచ్చింది భూమి మీదకి వచ్చేసిన అందరికి షుగర్, 170 మందికి షుగర్ వచ్చింది. కారణం ఏంటి? బియ్యంలో ట్రబులా, తిన్న వాళ్ళ ట్రబులా, లేకపోతే ఇంకేం ట్రబులు, న్యాయం ఉన్న ట్రబులా? అంతే. దానికి పెట్టే ఎరువులు, దానికి పెట్టే మందులు ప్రభావం వల్ల మనం తినే ఆహారం ఏమైపోయింది? కల్ముషం అయిపోయింది. అలాగనే వాక్యాన్ని కల్ముషం చేసేస్తా ఉన్నారు ఈరోజు. వాక్యానికి ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు చెప్తా ఉంటే కలిపి చిలిపి దాన్ని నాకు నచ్చినట్లుగా వండుకొని తింటున్నాం. అట్లా వండుకొని తినకూడదు. దేవుని వాక్యం చెప్పలేదు. అయితే ఇక్కడ నిబంధన దూత రావడానికి కారణం ఏంటంటే 2 విషయాలు చెప్పాను. మొదటిది హెచ్చరిక కోసం వచ్చాడు. ఆల్రెడీ అక్కడ తప్పు చేస్తే ఏం చేస్తున్నాడు? చంపేస్తా ఉన్నాడు. ఇప్పుడు అలా చదువుకుంటూ పోతే ఎవరి నీతిమంతుడు ఈ భూమి మీద? రోమపత్రిక 3వ అధ్యాయం 2వ ఉంటుంది అన్నమాట. నేను చదవబడి ఏముంటుంది అక్కడ? అవన్నీ కట్టక వాక్యాలు. ఏ వేరు లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించిన మహిమను పొందలేకపోయేవాడు. మరి అలాంటప్పుడు ఇక పరిశుద్ధ దేవుడు ఇక అందరూ తెచ్చుకోవాలి ఆ లెక్క ప్రకారం. అందుకని దేవుడు ఆయనే దిగొచ్చేటందుకు వచ్చి నేను నెరవేరుస్తాను, నా బిడ్డలు నెరవేర్చినటువంటి కార్యాన్ని ఒక మనిషిగా నేను నెరవేర్చలేకపోతున్నాను. అవి దేవుడు అయిపోయాడు మనిషి. కాబట్టి అదే రూపం ధరించుకొని నేను వెళ్ళి కన్యైన మరియ గర్భంలో పుట్టి నేను ఒక మనిషిగా దాన్ని చేయగలను. కాబట్టి నేను భూమి మీద పంపించని దేవుడే ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చి ఆయన ఏదైతే పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రంలో ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలన్నింటినీ కూడా ఆయనే ఒక మనిషి రూపంతో, ఆయన దేవుడే. కానీ మనం చూసుకున్నట్లు ఆయన చాలా మంది ఆయన మనిషి అంటున్నాడు. దేవుడు మనిషే, కానీ ఆదాము కంటే పవర్ఫుల్ కలిగినటువంటి మనిషి ఆయన. ఆదాముకు లేనటువంటి ఏమన్నా క్వాలిటీస్ ఏమన్నా పెట్టడానిలో, ఆదాముకి ఏ క్వాలిటీస్ అయితే ఉన్నాయో నీలో నాలో ఏ క్వాలిటీస్ అయితే ఉన్నాయో అదే క్వాలిటీస్ లో భూమి మీదకి వచ్చాడు యేసు ప్రభు. మరి ఆయన చేయగలిగాడు, మనం చేయలేకపోయినటువంటి కారణం ఏంటి? ఆయనగా దేవుని ఆత్మ ఉంది. ఆయన దేవుని ఆత్మే కదా మనకు ఇచ్చింది, అంతే కదా. చచ్చిపోయినప్పుడు మాట్లాడుకుంటున్నాం మనం, దేవుడు తన ఆత్మను తన దగ్గర తీసేసుకుంటాడు అని ఉంది. మరి అదే ఆత్మను పొందుకొని వచ్చాడు కదా. మరి ఆయన ఎందుకు చేయగలిగాడు, మరి ఎందుకు చేయలేకపోయామంటే ఆయన నిబంధన దూత, నిబంధన చేసుకుని వచ్చాడు. ఏమని? నేను ఎడతాన్ని ప్రజ నిమిత్తము నేను పడతానని, నేను ధర్మశాస్త్రాన్ని అంతటినీ ఒక 0 గలను, ఒక 0 తీసేది. అన్నింటినీ నువ్వు ఏ మాటలైతే చెప్పావో ఆ మాటలన్నింటినీ నేను నెరవేరుస్తాను అని నిబంధన చేసుకుని భూమి మీదకి వచ్చాడు. అందుకని ఆయన నిబంధన దూత అనే విషయాన్ని తెలుసుకున్నాం. అయితే నెరవేర్చడా, ఇది మొదటి విషయం. ఇకపోతే రెండవ విషయం, నెరవేర్చిన తరువాత ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారికి ఏమంట? తీర్పు ఉండదు అన్నాడు. ఇక్కడ మళ్ళా 2 విషయాలు ఉన్నాయి, బాగా జాగ్రత్తగా వినండి. దేవుడు ధర్మశాస్త్రంలో ఉన్న దానంతటినీ నెరవేర్చాడు. ఇది మొదటి భాగం. ఆ భాగంలో 2 విషయాలు పడతా ఉన్నాయి. ఒకటి, నా యందు విశ్వాసం ఉంచబడిన వారికి ఏ శిక్షా విధి లేదు, వాళ్ళకి ఎలాంటి తీర్పులు లేవు అని అన్నాడు. కాబట్టి అక్కడ కూడా 2 విషయాలు పడతా ఉన్నాయి. అదొకటి. రెండవది, నా యందు విశ్వాసం లేని వారికి తీర్పు చేస్తాను. అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా. ఆ 2 విషయాల్లో రెండో విషయం గురించి మాట్లాడుతున్నాను.
ఏంటయ్యా రెండో విషయం అంటే ఆయన ఎందుకు వచ్చాడయ్యా అంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచబడిన వారికి తీర్పు లేదు అని అనుకుంటున్నారు కదా, తీర్పు ఉంది అని హెచ్చరిక చేయడానికి వచ్చాడు. ఎలా ఉంటది? ఆయన చెప్పాడు కదా యేసు ప్రభు, నా యందు విశ్వాసం ఉంచిన వాడికి ఏ శిక్ష లేదు అన్నాడు కదా. ఎక్కడుంది మాట? రోమపత్రిక 8:1 ఉంది కదా, ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్ష లేదు అన్నాడు కదా. ఈ మాటను తీసుకుని ఇప్పుడు విశ్వాసం ఎలా నడిచిపోతా ఉన్నారు? భావన ఏ మార్పులు పెడతా ఉన్నారు అంటే మనకేమీ తీర్పు రాదు. ఎందుకని అక్కడ మాట రాయబడింది, అది ఒకటి పట్టుకుని సరిపోద్దా? మరొక వచనాలు ఏం మాట్లాడుతున్నాయి మనకు అవసరం లేదా? అవి కూడా మనకు అవసరమే. ఎందుకు వస్తున్నాడు అంటే ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. ఎలాంటి వారి మీద తీర్పు తీర్చడానికి వస్తున్నాడో మలాకి గ్రంథము 6వ అధ్యాయం 3వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాం. 5, 6 వచనం చదవండి. త్వరగా. తీర్పు తీర్చుటకై నేను మీ వద్దకు రాగా ఎవరి మీద తీర్పు వస్తుందో చూడండి. విశ్వాసం మీదకే తీర్పు వస్తుందని మీరు అనుకుంటున్నారా? లేకపోతే అన్ని జనుల మీద తీర్పు వస్తుందని అనుకుంటున్నారంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే మేము దేవుని యందు ఉన్నాం కాబట్టి, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాం కాబట్టి, దేవుని యందు విశ్వాసంగా ఉన్నాం కాబట్టి, మేము దేవుని మందిరానికి వెళ్తున్నాం కాబట్టి, దేవునితో మనము సత్సంబంధాలు కలిగి ఉన్నాం కాబట్టి మా మీద తీర్పు రాదు అని అనుకుంటున్నారు ఉన్నటువంటి ప్రజలు. ఆయన అందుకని ముందుగా హెచ్చరించారు ఎలాంటి వారి మీద తీర్పు వస్తాయంటే అక్కడ రాస్తున్నాడు, క్లారిటీగా రాస్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణగా చదువుకుంటాను. చెల్లని వాటి మీదను ఇదిగో 5 విషయాలు చెప్తున్నాడు. ఈ 5 విషయాలు ఓ ఇశ్రాయేలు ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? యేసు ప్రభు ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఇశ్రాయేలుతోనూ అలాగే యాజకులతో మాట్లాడుతున్నాడు. అంటే పాస్టర్లతోనూ విశ్వాసులతోనూ మాట్లాడుతున్న మాటలు. అయితే ఈ 5 విషయాల్లో మొదటిది ఇశ్రాయేలుకి ఏం మాట్లాడుతున్నాడంటే చెల్లని వారి దగ్గరికి వెళ్ళే వారికి అన్నాడు. ఏంటంట? ధర్మశాస్త్రంలో ముందుగానే చెప్పబడిన జరిగింది వాడికి. ఏమని? మీరు చెల్లని వారు. ఎవరి చెల్లని వారు? అసలు చెల్లని వారు అంటే అర్థం చెల్లని వారి దగ్గరికి ఇంకా వ్యభిచారుల దగ్గరికి ఇంకా అప్రమాణికుల మీదకి ఇంకా చూద్దాం. ఈ 5 విషయాలు నేను కొత్తగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మొదటిది చెల్లని వారు అంటే అర్థం ఏంటంటే తెలిసే ఒకటేనా? చెల్లని వారు అంటే అమ్మా శాపనార్థాలా? శాపనులా? చెల్లని వారు అంటే సోది చెప్పే వాళ్ళు బాగు. అది దాని అర్థం. చెల్లని వారు అంటే సోది చెప్తుంటారు కదా, ఏమంటే వస్తారు వాళ్ళ దగ్గరికి పోకూడదని ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలుకి చెప్పబడింది. అర్థమైందా? మరి ఆ వచనం మనకు పనికొస్తుందా పనికిరాదా? అక్కడ దేవుడు పిల్లలకే కానీ హెచ్చరిక చేసింది. చూద్దాం అన్నమాట. ఎక్కడ చెప్పాడు? నిర్గమాకాండం చూడండి. నిర్గమాకాండము అసలు చెప్పాడా దేవుడు అని మీరు ఆ మాట మీరు ప్రశ్న వేస్తారని దేవుడు ముందుగానే చెప్పాడట. నిర్గమాకాండము 22వ అధ్యాయము చేద్దాం. 22:18 అమ్మా అదే శకునము అంటే అటువంటి ఇదే చెల్లకితనం ఉన్న శకునములు అన్న. శకునములు అంటే మంచి టైం, ఈరోజు మంచి రోజా చెడ్డ రోజా అని మాట్లాడుతున్నా. శకునము చెప్పువారికి అంతే. ఏం చేస్తాడు? యెహోవాకు తప్ప ఇంకెవరికైనా కూడా బలి అర్పిస్తే వాడు ఏమైపోతాడట? శాపగ్రస్తుడైపోతాడు అని చెప్పాడు. ఇప్పుడు ఈ విషయంలో నుంచి మనం నేర్చుకోవాలి. ఇది ఇశ్రాయేలుతో మాట్లాడిన మాట. ఇప్పుడు ఈ విషయంలో నుంచి మనం నేర్చుకోవాలి అంటే ఈరోజు క్రైస్తవులు పేరుకి మాత్రమే క్రైస్తవులు ఇల్లు కట్టుకోవాలనుకో ఎవరు కట్టుకోవాలి? అయ్యే కట్టుకోవాలి. అయ్యే కాడికి పోయిన తర్వాత అయ్యర్ ఏం చెప్తాడు? టైం చెప్తాడు. ఇప్పుడు వేకోసామున 4 గంటల నుండి
గంటలు లోతే గుర్తుపెట్టుకోనండి. ఆ పైన ఎవరైనా ఇల్లు శంకుస్థాపన చేస్తారా? రాయి కడతారా? చూడండి, నేర్చుకోండి. ఎక్కడైనా చూపించన్నారు? ఏ పంచాంగం చదివిన పురోహితుడైనా వేకోజాము 4 నుండి 9 గంటల లోపే పెట్టాలంటే ఏమి 10 గంటలు పెట్టే నష్టమేమి? వాళ్ళ శాస్త్రము 10 గంటల పైన మంచిగా లేదని చెప్తుందా? ఆలోచన చేయండి. ఇదే చివరంగి వాడు అంటే అర్థం ఏంటంటే శోధిగాను శకును కాను అంటే శకును చూస్తారు. దేవుడు ఆదికాండము ప్రారంభంలో ఏం చెప్పాడు? అన్ని ఇది మంచిదని నేను మొదటి రోజు చేశాను, రెండవ రోజు చేశానని దేవుడు చెప్తే ఈ మధ్యలో చెడ్డగా ఎప్పుడైతే చెడ్డది దేవుడు చేసినప్పుడు మంచిది, మనుషులు పెట్టుకున్నప్పుడు చెడ్డగా మారిపోయింది. విశ్వాసం ఎలా ఉన్నారంటే పాస్టర్ నేను వినిపిస్తారు. ఆల్రెడీ ఎవరికైనా కొట్టారు, ఎవరికైనా కొట్టమ్మా అయ్యేరు గారికి సాయంకాలం 8 గంటలు పోయినారు. 8 గంటలు పోయి అప్పుడు మాట్లాడుకొని వాళ్ళు ఒక టైం చెప్తారు. అప్పుడే ఒకవేళ పాస్టర్ కారణం ఏంటి కోడు ఒకవేళ ఉంటాయి నిద్రపోయి ఉంటే ఒకవేళ 4 గంటలకి ఇవే పెట్టేస్తాం. వేసేటప్పుడు ఏమైనా వేస్తారు కదంట. ఏం వేస్తారమ్మా? నవ అంటే అర్థం నవధాన్యాలు అన్నారు కదా. నవధాన్యాలు అంటే అర్థం ఓకే వేసాము, అన్నీ వేసాము. అది ఇప్పుడు ఏం చేయాలా? నవధాన్యాలు వేసి ఎందుకు వేసావు? కారణం ఏంటి చెప్పండి. చూద్దాం. వేసావు, అవి మొలకొస్తాయి. నవధాన్యాలు వేసిన తర్వాత మొలకొస్తాయి. ఆ మొలకొస్తే నువ్వే బట్టి చంపేస్తుంది. రాయి మీద రాయి పెట్టి నీళ్ళు వస్తే ఉంటుంది మొలక. మనం చదువుకుంటున్న మత్తయి వార్త ఏమని? త్రోవ పక్కబడినటువంటి గింజలు, మంచి నేల పండి గింజలు చదువుకున్నాం కదా. ఇప్పుడు త్రోవ పక్కబడిన గింజల్ని ఏడుకు వద్దంట కాకులు పక్షులు తింటాయి. మరి ముళ్ళ కప్పుల్లో పడినటువంటి విత్తనాలు వస్తాయి, అనేకమైనటువంటి భారమూలు మీద పడిగా ఉంటాయి. ఇప్పుడు రాతి మీద పడ్డాయి. రాతి మీద పడిన చెట్టు మొలుస్తుంది, కానీ బాగా ఎండ కాస్తే వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు నువ్వు ఏమో మొలకలు వేస్తే కంటూ మరి అవి నువ్వే పూజ చేస్తే మరి అవి ఎలా శుభ్రంగా ఉంటుంది? ఆలోచన చేస్తున్నారా? ధర్మశాస్త్రం ఏం చెప్పుకుంది? శకున కారణం వెళ్ళవద్దు. ఎందుకని? నేను అన్ని మంచిదని నిర్ణయించాను కాబట్టి నేను చెప్పింది చేయండి అని చెప్పాడు. మరి చేయగలుగుతున్నారా? ఏం చేయట్లేదు. సైజ్ అయిపోతున్నా పనంతా. అర్థమైనా? శకునం చూసిన వారికి ఎందుకు వస్తున్నాడు? ఆయన నిబంధనలతో ఎందుకు వస్తున్నాడు? తీర్పు తీర్చేదానికి వస్తున్నాడు. ఎవరికైనా అంటే మొదటి వేళకి క్రైస్తవులు చెప్పుకుంటూ అయ్యే కాడు మోకాలు ఒకటి, అయ్యే కాడు భయాలు 2, ఇంకా ఇంకేదమ్మా 5 మంది అయ్యారంట. వాళ్ళు ఏం ఆలోచన పెడితే ఏమ్మా నా వాక్యము చాలా విరుద్ధంగా ఉంది కదా. విరుద్ధంగా ఎవరికి నచ్చింది వాక్యం? ఎందుకని? ఇదేంటిది? అందరూ చెప్పేది ఒకటి, ఇది చెప్పేది ఒకటి. మరి దేవుడు ఏం చెప్పాడు? నిర్గమకాండంలో ధర్మశాస్త్రం ఏం చెప్పాడు? మీరు ఆ పని చేయించిన బాబు చేస్తే తీర్పుదించడానికి వస్తున్నాడా? కనబడుతున్న వాతావరణం ఇప్పుడు తీర్పుదించే కనబడుతున్న వాతావరణం కనబడుతూ ఉంది. అర్థమైనా? 3వ ప్రపంచ యుద్ధం త్వరగా రాబోతా ఉంది. వచ్చాడు అంటే ఇక మన పని అంటే లెక్కలు చూసుకోవడే కదా, లెక్కలు అప్పగించడే కదా. మరి ఇప్పుడు కూడా దయ్యాలు చూసుకోవడం ఎంత జ్ఞానం చూడండి. ఒకవేళ పాము కొట్టాం, పాముకి 4 పాము కొట్టాం. ఉదాహరణకి 4 పాములు కొట్టాం. 4 పాములు కొట్టిన తర్వాత ఇంట్లో ఎవరికి సాగు రాదు. బాగా కదా వస్తుంది కదా మనుషులు కదా. మనం ఒకవేళ బాగా అక్కడ వచ్చేసింది, వీడు ఆ పాము కొట్టాడు అంటే బాగా అక్కడ వచ్చేసింది. అంతకుముందు అంతా బాగుండేవా కుటుంబం అంతా? ఏం లేదు కదా. ఇవన్నీ శక్తులు కాంటాడు అంటాడు. ఇవన్నీ మనం ఏమనుకుంటాం? బైబిల్ ఏమంటుందంటే ఇవి నీకు చూడద్దు. మనిషికి మరణం తప్పదు, అది ఎప్పుడో తెలియదు. అది తెలుసుకునే సమయానికి మనం ఉంటామని కూడా తెలియదు. అలాంటప్పుడు మనం ఎందుకు చూడడం అవసరమా? సరే, ఇది మొదటి కారణం. ఎవరికి వస్తుందా? చెల్లని వారి మీదకి తీర్పు వస్తుంది. మీరు ఉన్నాయా? నెగిటివ్ పార్టీస్ విశ్వాసులుగా మీలో అలా ఉన్నాయా చూసుకున్నాం.
దేవుడి మీద ఆధారపడి దేవుడు మనకు ఏదైతే నేర్పించాడో, ఏదైతే చెప్పాడో ఆ ప్రకారము మనం నడిచినట్లయితే మనం ధన్యులమే. లేకపోతే తీర్పు మనకి కూడా తప్పదు. ఇది మొదటి విషయం. అదే మాట ద్వితీయోపదేశకాండం చూద్దామైనా చూడండి. ఇశ్రాయేలు లేకపోతే క్రైస్తవులు ఎలా ఉన్నారో అక్కడ క్లియర్గా రాయబడింది. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం చూద్దాం. ఒకసారి కొన్ని మాటలు చదువుదాం. మనలో ఉన్నాయేమో ఆ పార్టీస్. ఒకవేళ పార్టీస్ అంటే ప్రభు మనల్ని ఎక్కడెక్కడనే ఉద్దేశంతో ఇకనైనా మనం మార్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఉదాహరణ చేసేమేమో ఖచ్చితంగా చేస్తుంటాం. మనకు ప్రభు నేర్పిస్తా ఉన్నాడు. వాక్యంలో మనకు నేర్పిస్తా ఉన్నాడు. కాబట్టి మనం ఇలాంటివి చేస్తుంటే ప్రభా మమ్మల్ని దయతో మీరు క్షమించినైనా మేము ఇది చేయము అని ఒక తీర్మానం తీసుకునే దానికి మనము ప్రయత్నం చేద్దాం. చదువునే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10వ వచనం కాడి నుంచి 12వ వచనం చదువు. అమ్మా దాదాపు అక్కడ 9వ వచనం చదువుకున్నారు. బాగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనుల హేయ కృత్రిమలను ఎక్కడ దొరకతారు వీళ్ళు? ఆ దేశంలో మీరు నేను చెప్పే దేశంలోకి వెళ్ళిన తర్వాత ఆ దేశం ఎవరెక్కున్నారని అర్థము ఇశ్రాయేలుకి దేవుడు ఒక వాగ్దాన దేశం ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు ముందుగా చెప్తున్నాడు ఏమని? ఇదిగో నేను మీకు వాగ్దాన దేశం చూపించాను కదా, చూపించిన తర్వాత అక్కడ అనేక మంది ప్రజలు ఉన్నారు. మీరు వెళ్ళి వాళ్ళు చేస్తున్నారే నేను చేస్తే ఏమవుదు అని అంటున్నారేమో, ఖచ్చితంగా చేయండి చెప్తున్నాడు అక్కడ. అదే మనం చదివింది, నువ్వు అదే చదివింది. చదువు మళ్ళీ ఒకసారి చదువు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దానిని స్వాధీనపరుచుకుని ఆ చెరువుల హేయ కృత్యములను నీవు చేయకూడదు, లేకపోతే నేర్చుకోకూడదు. మరి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నామా? నేర్చుకోవడం లేదా? మనం నేర్చుకుంటానే ఉన్నాం. ఆయన నేర్చుకోవద్దురా బాబు అని చెప్పుకుంటే మనం నేర్చుకుంటున్నాం. అది దేవుడు ఖచ్చితంగా ఇలాంటి వారికి తన కుమారుడైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటి. ఏంటిది అగ్నిగుండం దాటించడం అంటే? ఏమ్మా గుండం అదేదా మా చిన్నప్పుడు ఏం పడేసారు గుండం. ఇప్పుడు నేర్చుకోవాలి. అగ్నిగుండం దాటించొద్దంటే అర్థమైందా? మరి అప్పుడు పిచ్చోడగా అంత జ్ఞానం లేదు కాబట్టి వేసాం. అర్థమైందా? అగ్నిగుండం ఇప్పుడు పట్టుకుంటే కాదు ఏమవుతుందా? కాలుతుంది. అదేంత సత్యం ఉంటే కాదంట. ఎక్కడ రమ్మను, ఎంత సత్యం ఉపవాసం రమ్మను కూడా బాగా మనం లక్ష్యం 10 రోజులు ఇస్తుంటాయి. 11వ రోజు రమ్మను నేను వస్తాను ఇప్పుడు ఎందుకు కావాలి ఏం లేదండి. అవన్నీ ముఖ్య మాట్లాడి అట్లంటే చేసేవాడంతా బతుకులు కాదని నేను అనట్లేదు. అది దేవుడు ఒప్పుకోడు అని చెప్తున్నాను నేను. అర్థమైందా? దేవుడు ఖచ్చితంగా అలాంటి విషయాలు పెడితే ఒప్పుకోడు అని చెప్తున్నాడు. ఇంకా చదువు. శకునము చెప్పు అది సంగతి. సోదగానుల సోదరుడికి ఏం తెలుసమ్మా? దేవుని ఆత్మ కలిగిన వాడికే తెలియలేదు. ఈరోజు దేవుని వాక్యాన్ని అంత శుభ్రంగా బోధించే బోధకుడికే తెలియలేదు. దాని ఏమి తెలిసింది? దాని తర్వాత ఎవరైనా అలాంటి అద్భుతమైనటువంటి కలభావాలు చెప్పినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు తెలియక. అర్థమైందా? మరి ఈ సోదరుడికి ఏం తెలుస్తుంది? ఆయన వెళ్ళాడు సోదరుడు కాబట్టి. ఎవరు వెళ్ళా? బైబిల్లో ఆయన వెళ్ళి పాత నిబంధనలో సౌలు పోయాడు కదమ్మా. సౌలు పోయాడు అప్పుడు సమయం తెచ్చిపోయాడు. అదే పెద్ద ఏం చేసి తప్పు అని నాకు ఎవరు చెప్పాలా? సమయంలో నుంచి చెప్పాలి. అప్పుడు సమయం తెచ్చుకున్నాడు. పోయాడు కన్న పిచ్చాల్సి అక్కడికి వెళ్ళాడు. పిలిచి ఓ కన్న పిచ్చాల్సి సౌలు ఆత్మకంగా తీసుకురా. సమయంలో ఆత్మని సౌలు గారు సమయంలో ఆత్మకంగా తీసుకొచ్చి ఆయన చెప్తే వింటా నేను. ఓకేనా? సరే ఇంకా చదువు. మేఘ శకునములు కానీ
సర్పశక్తులు కానీ చెప్పువారినైను చెల్లకి వారినైను మాంత్రికులనైను ఇంద్రజాలకులనైను కర్ణ పిశాచములను దైవవత విచారం చేయవారిని నీ మధ్య ఉండనీయుడి చెప్పేశాడు. క్లారిటీగా చెప్పాడు. దేవుని ప్రజలారా మీరు ఎవరిగా విచారం చేయాలి, నాకు అక్కడే చేయాలి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు ఏదన్నా జరిగిందంటే మనం వెంటనే అయిపోతున్నాం. ఎవరికి చోటు చెప్పేవాడు వాడికి, ప్రశ్న చెప్పేవాడు వాడికి. అర్థమైందా? అలా దగ్గరకు పోతే మనకి ఏమొస్తుందంట? ఈయన ఎందుకు వస్తున్నాడంటే ఇప్పుడు నిబంధనతో ఎందుకు వస్తున్నాడు? భూమి మీదకి ఎలాంటి వారి మీదకి తీర్పు తీర్చేదానికి వస్తున్నాడు. జాగ్రత్త. మరి మీరు కూడా అలా ఉన్నారేమో. దేవుని పిల్లలని, దేవుని పిల్లలు కాని వారికి, లేకపోతే యేసు ప్రభుని బాగా అంగీకరించినటువంటి వారికి తెలియదు. వాళ్ళు చేసిన దేవుడు క్షమిస్తాడు. విషయాలు అన్నమాట, నా పిల్లలు తెలిసి తెలియక చేస్తే నేను క్షమిస్తాను అన్నాడు. ఇప్పుడు మనకు అంతా తెలుసు. ధర్మశాస్త్రం వచ్చింది, ఎన్నో సంవత్సరాల క్రితమే వచ్చింది. అయినా కూడా మనము దాంట్లోనే పొదలోని పొందాడుతున్నాం అంటే మనకు తీరకుండా ఏముంటాడు. అర్థమైందా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవులు ఏం కట్టుకుంటున్నారు? వల్ల కాళ్ళకి ఏం కట్టుకుంటారమ్మా? 4 గట్టి దారాలు కట్టుకుంటారు. ఏం దారం కట్టే? నల్లటి దారం కట్టే ఏమొస్తుందా అమ్మా? దిష్టి బాగుంది. దిష్టి మనకు ఉందా అసలు? మనకి దిష్టి ఉందా? దిష్టి తగ్గుతుంది మనకు అసలు? పెళ్ళిళ్ళలో ఏం చేస్తారు? నల్లటి ముక్క పట్టించేది, తెల్లటి ముక్క పట్టించేది. ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏమన్నా అర్థం ఉందా అసలు? దేవుని పిల్లలుగా మనకు దిష్టి వస్తుందా? మనం దేవుని పిల్లలు అంటే అసలు దేవుని స్వరూపంతో వచ్చి మనలో దిష్టి పెట్టేది. ఇవన్నీ మనం పెట్టుకున్నటువంటి పద్ధతులు. ఇవేమి దేవుడు అక్కడే రాస్తుంది. విజయం చేసినప్పుడు సర్వజ్ఞులు బాగా మిగిలిన ఏదైనా కూడా సర్వందే గెలవదు చెప్తే పక్కపక్క చెప్పడేంటి అని అనుకుంటున్నారేమో. సర్వండి. ద్వితీయం చేసిన 5 కాండాలు కంటపడిపోవడం. ఏమేమి చెప్పాడు, ఏమేమి ఉన్నాయి ధర్మశాస్త్రంలో అనే విషయాలు మనకి తెలుసుకోవాలి. సరే, ఇకపోతే ఇంకెవరి మీద వస్తాడమ్మా? కాళ్ళకి కట్టుకున్నాం. ఇప్పుడు రెండోది వ్యభిచారం చేసే వారి మీదకి. ఈ వ్యభిచారం అంటే దాని అర్థం ఏంటంటే రెండు తలంపులు ఉంటే దాన్ని వ్యభిచారం పోల్చుతున్నాడు దేవుడు. అంతేగాని వేరే విషయాలు దేవుడు ఆయన పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధమైనటువంటి దేవుడు అపరిశుద్ధమైనటువంటి మాటలు పలకడాయి. ఎందుకు అలా పోల్చాడంటే వ్యభిచారం ఎంత తప్పో నన్ను విడిచి ఇంకొకరి దగ్గర వెళ్తే అంత తప్పు అని అర్థం. వ్యభిచారం అనే పదంలో అర్థం ఏంటంటే చాలా మంది అనుకుంటారండి వ్యభిచారం అంటే ఏ ఒక పురుషుడితో లేకపోతే ఏ ఒక స్త్రీతో చేసేది వ్యభిచారం కదా అని అంటున్నారు. దాన్ని కదా ఈరోజు బైబిల్ దేవుడు పట్టుకొని నీ దేవుడు బూతులు మాట్లాడుతున్నాడు అంటున్నాడు. ఒరే పనికి మాట్లాడా, నీకు దేవుడు తెలియదు కాబట్టి నువ్వు అట్లా అర్థం చేసుకున్నావు. ఆయన పరిశుద్ధుడు. అర్థమైందా? ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఎందుకు అలా మాట్లాడాడంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను నీకు దేవుడిని అయితే మీరు నన్ను విడిచి ఇంకొకరి దగ్గరికి వెళ్తున్నారే, దీన్ని వ్యభిచారంతో సమానంగా చెప్తే నీకు భయం వస్తుందని అట్లా చెప్పాడు. అది దాని అర్థం. దాన్ని మనం ఏమనుకుంటున్నావు? ఈ పనికి మాట్లాడికి బైబిల్ తెలియని వాళ్ళకి ఏమనుకుంటున్నాడు? మనకి బైబిల్ తెలియని అంతా వ్యభిచారం అంటామని, ఇదిగో వ్యభిచారాన్ని సేవిస్తాను కానీ వేషకాలను నేను సేవించను అని అంటున్నారు. అసలు వ్యభిచారం అంటే అర్థం తెలుసా? వ్యభిచారం అంటే మనం మాట్లాడుతున్న లోపలికి లోక సంబంధమైన మాటలు చెప్తాం. ఆయన పరిశుద్ధులైంది చెప్పడు. అలా ఎందుకు రాశారయ్యా అంటే వ్యభిచారం ఎంత తప్పు, నన్ను విడిచి ఇంకొక దగ్గరికి పోవడం అంత తప్పు అని చెప్పడానికి అట్లా రాశారు. అందుకని వ్యభిచారం పక్కన కలిగినప్పుడల్లా మీరు ఏమైనా అర్థం చేసుకోవాలంటే ఇది అర్థం చేసుకోవాల్సిన పాయింట్. సరే, మూడవది అప్రమాణికులు. మాటికి నేను ప్రమాణం చేస్తానని చెప్తుంటారు. అప్రమాణికులు ప్రమాణం దేని గురించి చెప్తున్నారు? ఆయన నీ తల్లి తోడైనను, నీ తండ్రి తోడైనను, నీ దేవుడి తోడైనను, నీ పిల్లల తోడైనను చెప్పదని దేవుడు చెప్పాడు. విజయం చేస్తున్నాను. మనం చదవండి, ధర్మశాస్త్రంలో ఉన్నాయి. మరి ఇప్పుడు మనం ఏం చేస్తాం? అమ్మ తోడు. ఇంకా బైబిల్ సాక్ష్యం చెప్తారు. ఎందుకు అలా అంటామంటే భయపడతారని అంటాం. భయపడి నిజం చెప్తారని ఆ మాట్లాడతాం. మన మనసులో ఏగో
అదే దాన్ని అప్రమాణికుడు. నీవు దేని మీద ఇవ్వాలి సాక్ష్యం? ఒకవేళ చెప్పాల్సి వస్తే కోర్టులో సాక్ష్యం చెప్పండి. ఆ భగవద్గీత తెచ్చి భగవద్గీత మీద ప్రమాణం చేయమంటారు. మరి క్రైస్తవులు ఏమి చేయాలా? భగవద్గీత మీద చెప్పి ప్రమాణం చేసే అవసరం చెప్పేసి మనం ఏం తప్పు ఏమని? మనకు ప్రామాణిక గ్రంథం ఏంటి? బైబిల్. మరి బైబిల్ మీద ప్రమాణం చేసేసి మనం చెప్పకూడదు. ఇప్పుడేం చెప్పాలి మనము? మనస్సాక్షి మీద సాక్షి పెట్టాలి. నా మనస్సాక్షి సాక్షిగా నేను నిజమే చెప్తానని చెప్పాలి. మరేం చెప్తాము? ప్రమాణాల మీద ప్రమాణాలు చేసేస్తున్నాం. ఇంకా నాకు భయపడని వారికి, ఎవరు ఏ విషయంలో భయపడడానికి కింద రాశాడు. ఏమని రాశాడు చూడండి. విధవరాళ్ళుని, పరదేశుని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ నీకు చేస్తానన్నాడు. విధవరాలంటే అంత గొప్ప భాగ్యం అయింది. అర్థమైందా? విధవరాలని గొప్ప తీసుకుని ఏమనవాలండి. విధవరాలను అనకూడదు. బయట నుంచి వచ్చిన కూడా మనము ఏమనకూడదు. మనకు అవసరం లేదు. ఒకవేళ తప్పు చేస్తే సరి చేసుకోవడానికి ఏదైనా నాకు మంచి మాట చెప్పడమే కానీ వీటికి మనము వాళ్ళని బయటకు మనం వెళ్ళమని చెప్పకూడదు. ఇకపోతే లాస్ట్ చివరి విషయంలో కూలి విషయంలో అన్నాడు. ఈరోజు పనికి పిలిచి వచ్చే సంవత్సరం ఇవ్వాలంటాడు. కూలి విషయంలో ఏ రోజు ఆ రోజు తెచ్చమంటున్నాడు. ఒకవేళ ఇవన్నీ మీరు కానీ చేయకపోతే, ఎవరిని ఇక్కడ 6 విషయాలు మాట్లాడాడు, ఈ 6 విషయాలు కానీ మీరు చేయకపోతే మీకు కూడా తీర్పు చేస్తాడు అని మనకు నేర్పిస్తాము. అర్థమైందా? అర్థమైందమ్మా? కాబట్టి మనం ఒకవేళ మనం అలాంటి స్వభావాలు కలిగి ఉన్నట్లయితే మనం ఇప్పుడే మార్చుకునే దానికి కూడా ఉన్నాం కాబట్టి